అనగనగా ఒక వ్యక్తి 2 ఎత్తైన టవర్ల మధ్య కట్టబడిన తాడుపై నడవడం ప్రారంభించాడు. అతను నెమ్మదిగా నడుస్తున్నాడు. చేతుల్లో ఒక పొడవైన కర్రను బ్యాలెన్స్ చేస్తున్నాడు. అతని కొడుకు తన భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు. నేలపై ఉన్న ప్రతి ఒక్కరూ ఊపిరి బిగబెట్టుకుని అతన్ని చూస్తున్నారు మరియు చాలా ఉద్రిక్తంగా ఉన్నారు. అతను నెమ్మదిగా 2వ టవర్ వద్దకు చేరుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టారు, ఈలలు వేసి స్వాగతించారు, సెల్ఫీలు తీసుకున్నారు. అతను జనసమూహాన్ని అడిగాడు, నేను ఇప్పుడు ఈ వైపు నుండి ఆ వైపుకు అదే తాడుపై తిరిగి నడవగలనని మీరందరూ అనుకుంటున్నారా అన్నాడు. అందరూ ఒకే గొంతుతో అవును అవును మీరు చేయగలరు అని అన్నారు. మీరు నన్ను నమ్ముతారా అంతను అడిగాడు. వారు అవును అవును మేము మీపై పందెం వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని అన్నారు. అతను సరే అన్నాడు. మీలో ఎవరైనా మీ బిడ్డను నా భుజంపై కూర్చోబెట్టడానికి ఇవ్వగలరా? నేను బిడ్డను సురక్షితంగా అవతలి వైపుకు తీసుకువెళ్తాను. అక్కడ ఆశ్చర్యకరమైన నిశ్శబ్దం ఉంది. అందరూ నిశ్శబ్దంగా మారారు. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం ఉంటే మనం పూర్తిగా లొంగిపోవాలి, పూర్తిగా శరణాగతి అవ్వాలి. నేటి ప్రపంచంలో మనకు దేవుని పట్ల లేనిది ఇదే. మనము దేవుని సర్వశక్తిమంతుడనని నమ్ముతాము, కానీ మనం ఆయన్ను విశ్వసిస్తామా? విశ్వాసం మరియు నమ్మకము మధ్య వ్యత్యాసాన్ని వివరించే చాలా అందమైన సందేశం ఇది.